దేవుని మాట అనే కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పెట్ట ప్రతి ఒక్కరికి వందనాలు. ప్రతిరోజు పిల్లల కొరకు ప్రార్థన చేయటం వల్ల తల్లుల యొక్క ప్రార్థన బిడ్డల చుట్టూ దేవుడు కంచెగా ఉంచబోతున్నారు. కాబట్టి ప్రతిరోజు బిడ్డల విషయంలో తల్లులుగా తండ్రులుగా ప్రార్థించండి. అదేవిధంగా దేవుడి రోజు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. 2వ దినవృత్తాంతాలు 15వ అధ్యాయము 7వ వచనము. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట, ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. ఆమేన్. దేవుడి రోజు నీతో నాతో మాట్లాడుతున్నారు. అమ్మ, భయపడొద్దు, బలహీనులు కాక ధైర్యముగా ఉండు. నీ పరిస్థితిని చూసి ఎందుకు నువ్వు బలహీనురాలవైపోతూ ఉన్నావు? నా కుమారుడా, నీ పరిస్థితిని చూసి ఎందుకు నువ్వు బలహీనుడవైపోతున్నావు? బలహీనులు కాక ధైర్యము వహించండి. ఎందుకంటే నేను మీ పక్షంలో ఉండి మీ కార్యమును నేను సఫలము చేయబోతున్నానని దేవుడి రోజు మనతో మాట్లాడుతున్నారండి. కాబట్టి మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఏ విషయంలోనైనా సరే మనకి మాట ఇచ్చారు అంటే తప్పక దేవుడు కార్యము చేస్తారు. ఏ కార్యం కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావు? దేవుడు అంటున్నారు, నీ కార్యము సఫలమగును కాక, అది తప్పక జరుగును అంటున్నారు దేవుడు. కాబట్టి మనము ధైర్యముగా ఉందామండి. ఎందుకంటే మనుషులు మాట ఇస్తే తప్పిపోతారు. దేవుడు మాట ఇచ్చి మనల్ని ధైర్యపరిచే దేవుడు, కార్యము జరిగించే దేవుడు. కాబట్టి మనం మన దేవుని యొక్క వాగ్దానమును బట్టి, ఆయన మాటను బట్టి ధైర్యంగా ఉందామండి. బలహీనలం అవ్వద్దు. బలహీనము అంటే ఆత్మీయ స్థితిలో కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ మనం బలహీనలము అవ్వద్దు. ఎందుకంటే కార్యము ఆలస్యం అయ్యే కొద్దీ అయ్యో ఇంకా కార్యము జరగట్లేదని మనము బాధపడుతూ ఉంటాము. చూసిన వారు అడుగుతూ ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే మానసికంగా మనం బలహీనలం అయిపోతూ ఉంటాం. అదేవిధంగా ఎప్పుడైతే మానసిక ఒత్తిళ్ళు వస్తాయో ఆటోమేటిక్గా శారీరకంగానే బలహీనలం అయిపోతూ ఉంటాము. అంతేకాకుండా నాకు ఆరోగ్యం బాగాలేదు, నేను బలహీనురాలు అయిపోయానని ఆత్మీయ స్థితిలో కూడా ప్రార్థన రావటం లేదని ప్రార్థించలేక ఆత్మీయ స్థితిలో కూడా మనము బలహీనులం అయిపోతూ ఉంటాము. కాబట్టి దేవుడు అంటారు, బలహీనులు కాక ఆత్మీయ స్థితిలో కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ మీరు బలహీనులు అవ్వద్దు. ధైర్యము వహించండి, నేను తప్పక కార్యము చేస్తాను, మీ కార్యము సఫలమగును అంటున్నారు దేవుడు. కాబట్టి మన విషయంలో దేవుడు ఏ చిత్తాన్ని, ఏ ఉద్దేశాన్ని కలిగి ఉన్నారో, మనము దేని కొరకు ఎదురు చూస్తున్నామో ఆ విషయంలో దేవుడు కార్యము జరిగిస్తుండగా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మనము దేవునికే చెల్లిద్దామండి. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేయర్ చేసుకుందామండి. అందరూ కన్నులు మూసుకొని ప్రేయర్లో ఏకీభవించండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఇచ్చిన వాగ్దానం మా జీవితంలో నూరింతలుగా ఫలించునుగాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములను దీవించబడునుగాక. యెరూషలేముకి యేసు నామంలో క్షేమము కలుగునుగాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండునుగాక. మాటలు రాని బిడ్డలు యేసు నామములో ధారాళంగా మాట్లాడుదురుగాక. మూయబడ్డ ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడునుగాక. వివాహాలు కావాల్సిన బిడ్డలకి యేసు నామములో ఘనమైన వివాహములు జరుగునుగాక. చిన్న బిడ్డల చుట్టూ, ఆడబిడ్డల చుట్టూ, యవ్వన బిడ్డల చుట్టూ యేసు నామములో అగ్ని కంచె ఉండునుగాక. ప్రతి బిడ్డ రాకపోకలను దేవుడు తోడుగా ఉండి క్షేమమైన ప్రయాణమును అనుగ్రహించునుగాక. దేవుని మాట అనే పరిచర్యలో పాలు భాగస్తులే భారము కలిగి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. విడుదలిచ్చు మాట, స్వస్థపరచు మాట, దేవుని